వినియోగదారులకు విజయ్ డైరీ నూతన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయ్ డైరీ అనేది రైతు ఆస్తి, వినియోగదారి ఆస్తి అంటూ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. వినియోగదారుల నమ్మకంతో పనిచేయటమే విజయ్ డైరీ విజయమని పేర్కొన్నారు. వేసవి కాలం కావడంతో వినియోగదారుల ఆలోచన మేరకు వారికి కావలసినట్టుగా ఏర్పాటు చేశామన్న విజయ్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. వినియోగదారుల కోసం నూతన ఉత్పత్తుల్ని అందుబాటులో తీసుకువచ్చింది. అయితే ఈ ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి ఏంటని తెలిపేందుకు మనతో పాటు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు నూతన ఉత్పత్తులు అందుబాటులో తీసుకువచ్చారు. వీటికి ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇది రైతు ఆస్తి, వినియోగదారుడు ఆస్తి. రైతు తను చేసినటువంటి పాలనే తను వ్యాపారం చేసుకుని వినియోగదారుడు 87 పైసల దాకా వినియోగదారుడికి తీసిస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రొడక్ట్స్ అని 6 దశాబ్దాలుగా వినియోగదారుడి నమ్మకం మీద ప్రయాణం చేయడమే విజయ యొక్క సక్సెస్. ఇవాళ మేము కూడా యాసవిని ఆలోచించి వినియోగదారుడి యొక్క ఆలోచనల మేరకు మొన్నటిదాకా సీసాల్లో అందజేసేవాళ్ళం బాదం పాలు అవన్నీ. ఇవాళ 7 రకాలైనటువంటి ఫ్లేవర్స్లో పెట్ బాటిల్స్తో మేము అందజేస్తూ ఉన్నాం. బాదం, కాఫీ, పిస్తా రకరకాలైనటువంటి రుచుల్లో. పెరుగు విజయ గోల్డ్ అనేది పాలు ఫెమిలియర్. దాని వినియోగదారుడి ఆలోచనల మేరకే పెరుగు అనేది జుర్రుకు తెగాలి, చేతికి మేగడాలి, నోట్లోకి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ రావాలి. దాంట్లో భాగంగానే ఇవాళ విజయ పాల్లాగా విజయ గోల్డ్ కరడు కూడా మేము అందజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ పెరుగు టేస్టు తింటే కానీ దాని యొక్క రుచి తెలవదు. దాన్ని తెలిసినాక ఆ రుచి ఎవరు వదిలిపెట్టరు. మేము ఆ వినియోగదారుడి కళ్ళల్లో తృప్తి, రైతు కళ్ళల్లో తృప్తి అంత ముఖ్యం. వినియోగదారుడు తిన్నాక ఆ తృప్తి మాకు అంత ముఖ్యం. ఆ తృప్తిని బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాం. ఇక భవిష్యత్తులో కూడా ఆ వినియోగదారుడి యొక్క తృప్తి కోసం మేము ఏ రకమైన ప్రొడక్ట్స్ అయినా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ పెరుగు కానీ 7 రకాలైన ఫ్లేవర్స్ డ్రింక్స్ కానీ దాంట్లో భాగంగానే ప్రాజెక్ట్ చేసాం. వాళ్ళు ఒక్క రోజులోనే ఇవాళ రిలయన్స్ లాంటి కంపెనీలు అన్నీ 10,000 కేసుల దాకా వాళ్ళు ప్లేస్మెంట్ చేయడం జరిగింది. అంటే మేము ఖచ్చితంగా ఇంకా చాలా అప్డేట్ అయ్యి వాళ్ళకి అందజేయడానికి మేము వినియోగదారుడికి అందజేయలేనటువంటి మా స్వీట్స్ అయినా ఏదైనా వినియోగదారుడికి మేము అంత అందజేయలేకపోతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా మేము వినియోగదారుడికి ఎక్కువగా అందుబాటులోకి రావడానికి కావాల్సిన మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆ రకంగా ప్రయాణం చేస్తారు. సార్, ముఖ్యంగా మీరు బాధ్యతలు చేపట్టక ముందు విజయ డైరీకి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి, అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. భవిష్యత్తు మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? వ్యక్తులు జీరో, రైతు వినియోగదారుడు ముఖ్యం. ఇవాళ వినియోగదారుడికి అనుగుణంగా కావాల్సినటువంటి ప్రయాణంలో సేవ చేయకుండా మేము చైర్మన్ ఈజ్ జీరో. ఇవాళ మేము ఒక సేవకులం. మేము పాలకవర్గాలు అందరూ అధికారులు సమిష్టి కృషితో పనిచేయటం మా యొక్క విజయానికి, ఆ రైతు విజయానికి. ఎక్కడ ఇవాళ నేను వచ్చినప్పుడు 6 కోట్ల లీటర్ ప్రొక్యూర్మెంట్ ఇవాళ 11 కోట్లకి వెళ్ళింది. ఇవాళ టర్న్ ఓవర్ కూడా డబుల్ అయింది. లాభాలు అన్నీ మేము ఇవాళ ఇదే బుడమేరు ఫ్యాక్టరీ వచ్చి తుఫాన్ వచ్చి 48 రోజులు ఈ ఫ్యాక్టరీ మునిగిపోతే మా పాలకవర్గం మేము ముందు చూపు వల్ల వేర్వల్ల ఫ్యాక్టరీ కడటం వల్ల మేము ఇవాళ ఈ కృష్ణా మిల్క్ని ఇవాళ మాట్లాడగలుగుతున్నామంటే వేర్వల్ ఫ్యాక్టరీ కట్టడం వల్ల. అంటే రైతు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయాన్ని మానడం, ఎంతో నమ్మకంతో పనిచేస్తాడు. మేము కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ నమ్మకంతో ప్రయాణం చేయటమే విజయ సక్సెస్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రయాణం చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయ డైరీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నూతన ఉత్పత్తులు ఏతున్నాయో వీటన్నిటికి కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందంటూ కూడా విజయ డైరీ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి.